వాట్సాప్ గ్రూపుల్లో లోకల్ వార్, విలేజ్ గ్రూపుల్లో వాదోపవాదాలు, స్టేటస్లు వీడియోలే అస్త్రాలు, పేలుతున్న పంచు డైలాగులు, మీమ్స్, పేరడీ సాంగ్స్, జోరుగా రీల్ పాలిటిక్స్, కంట్రోల్ చేయలేక తలలు పట్టుకుంటున్న అడ్మిన్లట. ఇగో ఈ అడ్మిన్లకు వచ్చింది గోస. అంటే వాట్సాప్ గ్రూప్ ఎవరైతే అడ్మిన్ ఉంటాడో ఆయనకు వచ్చింది గోస. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొని గొడవ అయిందనుకో, గొడవ పెట్టుకొని కొట్లాడుకురు అనుకో, ఎవరిని పిలుస్తారా? వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఆర్డర్ ఫస్ట్ తీసుకురారని అడ్మిన్ మీద ఉంటుంది. ఆల్రెడీ కండిషన్ నిబంధనలు అట్లే ఉన్నాయి కదా. అందుకే అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. 10-15 రోజులు అవతలోడు మెసేజ్ పెట్టకుండా ఓన్లీ అడ్మినే మెసేజ్ పెట్టేటట్టు ఇంకోటి ఏదైనా చేసుకోండి, లేకపోతే అంత ఆగమాగం ఉంటుంది. ఇక బతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బతుకులను మార్చడానికి రండి. నీకే చెబుతున్నా మిత్రమా, ఊరి తలరాతను మార్చే సమయం వచ్చింది. మేలుకో, గ్రామాలు బాగుపడాలి అంటే యువత రాజకీయాల్లోకి రావాలి. ఒక పూటలో తినే కూరగాయలు ఏరి ఏరి కొంటాం. 5 ఏళ్లు పాలించే నాయకుడిని ఎన్నుకునేందుకు ఇంకెంత ఆలోచించాలి? మనం వేసే ఓటు 5 ఏళ్లు అన్నం పెట్టేలా ఉండాలి, కానీ ఒక్కరోజు బిర్యానీ పెట్టేలా కాదు అంటూ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో జోరుగా డైలాగులు పేలుతున్నాయట. ఇక డైలాగులని వాహువా అనడం కాదు, మనం అమలు చేయాలి, వాటిని కొంత పాటించే ప్రయత్నం చేయాలి. ఈ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్, గ్రామాల్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ జర జాగ్రత్త. ఆగమాగం చేస్తుంటారు, ఎందుకంటే మొత్తం తాగుడు ఊగుడే కదా. సో అందులో ఏది పడితే అది పెట్టేస్తుంటారు. అందుకే అడ్మిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్మిన్ మీ వాట్సాప్ గ్రూప్లో ఏమేం జరుగుతుందో నువ్వు అదే పని, నువ్వు ఉద్యోగం మానేయి, అన్నీ మానేసుకొని అదే పనిలో ఉండాలి నువ్వు. అది ఇప్పుడు వాట్సాప్ అడ్మిన్ కూడా లీడర్ లెక్క ఫీల్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. వాట్సాప్ గ్రూప్ ఏమందిరా అంటే యాడ్ చేయరు అని వాడు 10-20 మందిని అడుక్కుంటే తప్ప వాడు యాడ్ కాడు అందులో.